హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగా దాహమిస్తుంది కదండి. ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకొని తాగినప్పుడే నాకు భయంకరమైన నిజం గుర్తొచ్చింది. ఇంట్లో వాటర్ లేవు అయిపోయినాయి. అమ్మ బాబాయ్, ఇంట్లో తెలిసేలోపై తీసుకురాలేదనుకోండి, నా డిప్ప డెవలప్ అయిపోద్ది. ఒరే ఆజాము, లగెత్రా లగెత్తు లగెత్తు లగెత్తరా. అమ్మయ్యా, ఈ రోజుకి తప్పించుకున్నాను రా బాబా. ఎంత పని చేసిన తర్వాత మనకి బేసిక్ గా ఆకలేస్తుందిగా. అందుకే వంటగదిలోకి వెళ్ళి ఏమున్నాయని చూస్తే ఓ మాడిపోయిన చపాతి, దాని పక్కనే మటన్ దుమ్ముల పులుసు. మీరు విన్నది నిజమే, మటన్ దుమ్ముల పులుసే. సూప్ కాదు, సూప్ అయితే పలచగా ఉంటది, పులుసు కాబట్టి చక్కగా ఉంది. చపాతి విత్ దుమ్ముల పులుసు కాంబినేషన్ అదిరిపోద్ది. దాంట్లో ఉలిపోయి ఉందనుకోండి, ఇంకా హెవెన్ అంతే. నేను చెప్తున్నానుగా, పులుసులో చపాతీని ముంచుకొని తినకండి, పులుసుతో చపాతీకి స్నానం చేపించి ఆ తర్వాత తినండి. సూపర్ ఉంటది. దాంట్లో ఉల్లిపాయ మాత్రం ముఖ్యం బిగులు. మళ్ళీ నేను చెప్పలేదు అనకండి. చూసారా, చపాతీకి పులుసులో స్నానం చేపిస్తే మెత్తగా ఇలా అన్నంగా వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం రుచి! చపాతీ వల్ల పులుసుకి టేస్ట్ వచ్చిందా, పులుసు వల్ల చపాతీకి టేస్ట్ వచ్చిందా? హెవెన్ అంతే, అదిరిపోయింది. మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? లేదా అయితే వెంటనే ట్రై చేయండి అబ్బా, మీకు కూడా పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.